Hi guys, అందరికీ నమస్కారం. So welcome to Lokinath Lectures. Please do subscribe before watching the videos. So అందరికీ మన ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో లైక్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. లైక్ వాట్ ఈస్ ఫంక్షన్ అని ఎందుకు పిలుస్తాము, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ టైప్స్ లైక్ లాజికల్ ఫంక్షన్ కానీ, మ్యాథమెటికల్ ఫంక్షన్ కానీ, టెక్స్ట్ ఫంక్షన్, డేట్ ఫంక్షన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనకు ఎంఎస్ ఎక్సెల్ లో ఉంటాయని సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ వన్ ఏంటి, లాజికల్ ఫంక్షన్స్. సో మనం ప్రీవియస్ వీడియోలోనే లాజికల్ ఫంక్షన్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. లైక్ లాజికల్ ఫంక్షన్స్ లో ఇఫ్ కండిషన్ కానీ, అండ్ కండిషన్ కానీ, ఆర్ కానీ, నాట్ గేట్ కానీ, సో అండ్ ఆర్ నాట్ గేట్స్ కానీ, సో వీటన్నిటి గురించి లైక్ ఇఫ్ కండిషన్ గురించి వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. లైక్ లాజికల్ ఫంక్షన్స్. సో ఓవరాల్ గా ఈ ఫంక్షన్స్ ఐ మీన్ ఇఫ్, అండ్, ఆర్, నాట్, సో ఆ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి, సో అవి రియల్ టైంలో మనకు రియల్ టైం డేటాలో ఎలా యూజ్ అవుతాయని ఒక డూప్లికేట్ డేటాను తీసుకొని సో మనం ప్రాక్టికల్ గా కూడా చూపించడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో మనం ఈ రోజు వీడియోలో అయితే సెకండ్ వన్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఈ రోజు వీడియోలో మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని అనగానే మనకు గుర్తుకొచ్చేటి సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, సో మినిమం కానీ, మాక్సిమం కానీ, ర్యాండ్ కానీ, ర్యాండ్ బిట్వీన్ కానీ, సో ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కదా. సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఒక డూప్లికేట్ డేటా తీసుకున్నాను, ఎందుకంటే మనం ఒక ఫంక్షన్ ని యూజ్ చేసేటప్పుడు లైక్ ఒక ఫంక్షన్ యొక్క ఫార్ములాను మాత్రమే షో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మనకు క్లియర్ గా ఇన్ డెప్త్ గా కాన్సెప్ట్ అనేది అండర్స్టాండబుల్ వేలో అర్థం కాదు. కాబట్టి సో నేను ఒక డూప్లికేట్ డేటాని తీసుకుని అది అలా ఎలా ప్రజెంట్ చేస్తే మనకు ఆ ఫంక్షన్ ని వర్క్ అవుతుంది, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ సమ్. సో సమ్ ఈజ్ ఈక్వల్ సమ్. సమ్ అంటే ఏంటి, మనం ఒక టూ వాల్యూస్ ని యాడ్ చేయడానికి అంటే సమ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ సమ్ ఫంక్షన్. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది లైక్ ఎలా. సో మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు కానీ, క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు కానీ, సో ఈజ్ ఈక్వల్డ్ అనేది యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్డ్ సమ్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్ 1. సో నెంబర్ 1 కమా నెంబర్ 2. సో మనం ఇక్కడ సమ్ లో 2 వాల్యూస్ ఉంటేనే కదా ఏదైనా సమ్ అయ్యేది. సో అలాగనే సో నెంబర్ 1 ఒక 556 కమా 36 ఇచ్చాను అనుకున్నాం. సో ఈ 2 నెంబర్స్ వాల్యూస్ ఎంటర్. సో 92 సమ్ చేసేసింది ఆ 2 నెంబర్స్ వాల్యూస్. నెంబర్ 1 కమా నెంబర్ 2 సమ్ వాల్యూ 92. అలాగే కౌంట్ ఇజ్ ఈక్వల్. సో మనం ఇనిషియల్ గా సమ్ గురించి తెలుసు. సో సమ్ ఫార్ములా తెలిసినగా ఇజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ సో నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇలా మనం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద ఫార్ములా లైక్ ఎలా. సో ఈజ్ ఈక్వల్ సమ్ నెంబర్ 1 కమా నెంబర్ 2 కమా నెంబర్ 3 ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేసి సో క్లోజ్ చేసేసి ఎంటర్ ఇస్తే సో మనకు ఓవరాల్ నెంబర్స్ సమ్ అనే వాల్యూ అనేది ఫైనల్ వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, సో సమ్ కదా. ఓకే, సమ్ గురించి లైక్ మనం రియల్ టైం డేటాలో ఎలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డూప్లికేట్ డేటా, ఒక కాలేజ్ డేటా లైక్ నేమ్స్, ఒక 5 స్టూడెంట్స్ నేమ్స్ అండ్ కాలేజ్ నేమ్ ఐఐటి. సో సబ్జెక్ట్స్ జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్ల్యూఎస్, డేటా సైన్స్. సో ఈ స్టూడెంట్స్ ఈ కాలేజ్లో ఈ సబ్జెక్ట్స్ పైన మార్క్స్ చేసిన లైక్ స్కోర్ చేసిన డేటా లైక్ 89 సంథింగ్ ఓవరాల్ గా ఈ ఫైవ్ పీపుల్ మార్క్స్. సో నాకు ఇప్పుడు టోటల్ టోటల్ మార్క్స్ కావాలి. అంటే ఈచ్ స్టూడెంట్ టోటల్ మార్క్స్ అనేవి నాకు కావాలి ఇంకో కాలంలో. సో అప్పుడు ఎలా చేస్తాం, సో టోటల్ మార్క్స్ కాలం క్రియేట్ చేస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ లైక్ ఇక్కడ లోకేష్ ఈ ఓవరాల్ మార్క్స్ టోటల్ కావాలి. ఇలా ఓవరాల్ 5 మెంబర్స్ టోటల్ మార్క్స్ అనేవి నాకు కావాలి. సో అప్పుడు ఎలా చేస్తాం, ఇజ్ ఈక్వల్డ్ సమ్ ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత ఓవరాల్ మార్క్స్ అనేవి ఇలా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో సమ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ 353. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి సమ్ ఫంక్షన్ యూజ్ చేసి
మనం ఈ లొకేషన్ డేటా ఓవరాల్ స్కోర్ అనేవి సమ్ చేస్తాం. సో నెక్స్ట్ ఓవరాల్ గా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి అంటే సో మనకు అవసరం లేదు అలా చేయాల్సిన అవసరం అంటే ప్రతిసారి మనం ఫార్ములాని మెన్షన్ చేసి ఎంటర్ కొట్టడం ఇలా సెలెక్ట్ చేయడం ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ మనకు డ్రాగ్ ఆప్షన్ ఉంది కదా, డ్రాగ్ చేస్తే ఓవరాల్ ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ కూడా సమ్ అయిపోతాయి ఇలాగా. సో 353, 387, 347, 378, 391 ఇలాగా మనకి ఈ సమ్ ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ మనకు 5 మెంబర్స్ డేటా లైక్ లోకేష్, గణేష్, సోమేష్, సురేష్, ముఖేష్. సో ఇలా 5 మెంబర్స్ డేటా మనం సమ్ చేయడం ఈజీనే. బ్రదర్ ఇక్కడ ఉన్నది 5 మెంబర్సే కదా, ఓవరాల్ మార్క్స్ సమ్ చేయడం ఈజీనే కదా, మనకు సమ్ లైక్ యాడ్ చేయడం ఈజీనే కదా. ఓకే ఫైన్, బట్ ఇఫ్ యూ గైస్ విల్ హ్యావ్ ద డేటా లైక్ 10,000 పీపుల్ డేటా, లేకపోతే 100 లైక్ 1 lakh పీపుల్ డేటా, లేకపోతే 10 lakhs పీపుల్ డేటా, అలా ఉన్నప్పుడు ఓవరాల్ మార్క్స్ సమ్ చేయడం ఈజీ కాదు కదా. సో విత్ ఇన్ అవర్ కానీ, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కానీ, విత్ ఇన్ 10 minutes లో సమ్ చేయడం ఈజీ కాదు కదా. సో అలాంటప్పుడు మనం ఈ సమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం వర్క్ ని సింప్లిఫై చేసుకోవచ్చు అలాగా. నెక్స్ట్ ఏంటి, కౌంట్. సో కౌంట్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఎక్సెల్ షీట్, లైక్ ఓవరాల్ డేటాలో ఎంత కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ లేదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, is equal to count, open bracket, select overall values, close, enter. ఎంతమంది 5 members are there. సో ఓవరాల్ గా 5 members, అది కౌంట్. కౌంట్ మీన్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, హౌ మెనీ డేటా, లైక్ అలా మన కౌంట్, ఓవరాల్ కౌంట్. సో నెక్స్ట్ ఏంటి, యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సో సమ్ ఓకే, కౌంట్ ఓకే, యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ ద మార్క్స్, టోటల్ మార్క్స్ యావరేజ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇజ్ ఈక్వల్ యావరేజ్ is equal to, ఇక్కడ మనం చూపించాంగా ఇందాక, లైక్ ఎలాగా, is equal to sum, open bracket, 1, 2, close bracket, 3. So is equal to count, open bracket, 1, 2, 3, 4, 5, 6, 7 సంథింగ్ ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాము, లైక్ ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ డేట్. సో క్లోజ్ 10 people అలాగా. యావరేజ్, యావరేజ్ అంటే ఇజ్ ఈక్వల్ యావరేజ్, ఓపెన్ బ్రాకెట్, నెంబర్ 1, నెంబర్ 2. సో 89, 353, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో 221, ఈ 2 నెంబర్స్ 89, 353 యొక్క యావరేజ్ ఏంటి 221. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ ఓవరాల్ టోటల్ మార్క్స్ యావరేజ్ కావాలి. అలా is equal to average, open bracket, select overall marks, close bracket, enter. So 369.4 sum of like average of the marks, total average of the marks. సో మిన్ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, ర్యాన్ బిట్వీన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మిన్ అంటే మినిమం నెంబర్. సో లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ లో సో లీస్ట్ మార్క్స్ ఎన్ని అంటే ఇక్కడ 10 lakhs పీపుల్ డేటా ఉంది. సో 10 lakhs పీపుల్లో ఎవరికి లీస్ట్ అంటే లాస్ట్ మినిమం మార్క్స్ వచ్చాయి అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇలా సెర్చ్ చేయలేం కదా, అంటే స్క్రోల్ ఆన్ చేసి ఈచ్ అండ్ ఎవరి వన్ ఎవరికి ఎలా మార్క్స్ వచ్చాయని. సో అలాంటప్పుడు సెలెక్ట్ చేసి ఓవరాల్ కాలం ఈజ్ ఈక్వల్ టు మిన్, ఓపెన్ బ్రాకెట్, సెలెక్ట్ ఓవరాల్ డేటా. సో నేను ఇక్కడ 5 members డేటా ఉంది, ఈ 5 members లో మినిమం మార్క్స్ ఎవరికి వచ్చాయని ఐడెంటిఫై చేయడం కోసం నేను ఓన్లీ 5 members డేటాను మాత్రమే సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs పీపుల్ డేటాలో మినిమం మార్క్స్ ఎవరికి వచ్చాయని ఐడెంటిఫై చేయాలి. సో అలాంటప్పుడు టోటల్ మార్క్స్ కాలమ్ను, ఓవరాల్ మార్క్స్ కాలమ్ని సెలెక్ట్ చేసి సో ఈజ్ ఈక్వల్ మినిమం, ఓపెన్ బ్రాకెట్, సెలెక్ట్ ఓవరాల్ మార్క్స్ కాలమ్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో 347 is the minimum number. సో అలాగే సో మాక్సిమం నెంబర్ కూడా ఇస్ ఈక్వల్ మ్యాక్స్, ఓపెన్ బ్రాకెట్. సో ఇందాక మనం చెప్పాము ఈజ్ ఈక్వల్ మ్యాక్స్, ఓపెన్ బ్రాకెట్, సెలెక్ట్ ఓవరాల్ మార్క్స్,
సో ఎవరికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి. సో మనం మినిమం ఎలా చేసామో సేమ్ లైక్ వైజ్ ఆపోజిట్ లో మ్యాథ్స్ కూడా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 391 is the highest marks. సో maximum marks last, సో highest marks. సో ర్యాండ్ మీన్స్, ర్యాండ్ అనేది ఏం లేదండి. సో ర్యాండ్ అంటే ఒక ర్యాండమ్ వాల్యూ అనేది ఇస్తుంది. లైక్ ఈజ్ ఈక్వల్ ర్యాండ్ ఈజ్ ఈక్వల్ ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ర్యాండ్ ఎలా ఇస్తుందంటే 0 నుంచి 1 వాల్యూ, 0 బిట్వీన్ 1 వాల్యూ మిడిల్లో ఉన్న వాల్యూస్ ని మనకు ర్యాండ్ అనేది ఇస్తుందంటే, అంటే 0 సంథింగ్ డెసిమల్ వాల్యూస్ ఇస్తుంది. సో ఇలాగా 0.18952. సో డెసిమల్ వాల్యూస్ ని ఇస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ర్యాండ్ ఫంక్షన్ అనేది ఇంటీజర్ వాల్యూస్ ని ఇవ్వదు, ఓన్లీ డెసిమల్ వాల్యూస్ ని మాత్రమే ఇస్తుంది. అది కూడా 0 నుంచి 1 మిడిల్లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే ఇస్తుంది. 0 నుండి 1 మిడిల్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఇస్తుంది ఈ ర్యాండ్ ఫంక్షన్ అనేది. ర్యాండ్ బిట్వీన్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండ్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ సో 1,100. సో ర్యాండ్ బిట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండ్ బిట్వీన్ కి ఏమి ఇచ్చాం, 1,100 ఇచ్చాం. ఎలాగా, లైక్ ఇది ఎలా సెలెక్ట్ చేస్తుంది అంటే, ఈ ఫంక్షన్ ఎలా సెలెక్ట్ చేస్తుంది అంటే ర్యాండ్ బిట్వీన్ అనేది 1,100 మధ్యలో ఉన్న ఏదైనా ర్యాండమ్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఓవరాల్ పీపుల్లో లోకేష్, గణేష్, సోమేష్, సురేష్ అని ముఖేష్ అని. సో ఎవరినైనా అన్నోన్ పర్సన్ ని ఒకరిని సెలెక్ట్ చేయి అంటే ర్యాండమ్ గా ఆ పర్సన్ అనేవాడు ఒకరిని సెలెక్ట్ చేస్తాడు. లైక్ వైజ్ ఇక్కడ ర్యాండ్ బిట్వీన్ అంటే మనం ఇచ్చాము ఒక వాల్యూ 1,100 మధ్యలో ఒక నెంబర్ సెలెక్ట్ చేయమని ఆ ఫంక్షన్ కి. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, డిఫాల్ట్ గా ఏదో ఒక నెంబర్ ని మనకి ఇస్తుంది. సో ఎంటర్. సో 67 ఇచ్చింది అలాగా. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మనకు మాక్సిమం సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మినిమం మాక్సిమం యూజ్ చేస్తుంటాం. ర్యాండ్ అండ్ ర్యాండ్ బిట్వీన్ అనేది రేర్ కేసెస్ యూజ్ చేస్తుంటాం. సో మనం మాక్సిమం మోస్ట్లీ యూజ్ చేసేది సమ్, కౌంట్, యావరేజ్, మినిమం, మాక్సిమం. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాం. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గైస్. సో మనం ప్రీవియస్ వీడియోలో లాజికల్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, లైక్ ఇనిషియల్ గా. సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో ఓవరాల్ గా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది, లైక్ సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మినిమం కానీ, మాక్సిమం కానీ, ర్యాండ్ కానీ, ర్యాండ్ బిట్వీన్ కానీ. సో మనం ఒక డూప్లికేట్ డేటా లైక్ ఈ సమ్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ సంథింగ్, సో ఈజ్ ఈక్వల్ కౌంట్ ఓపెన్ బ్రాకెట్, ఈజ్ ఈక్వల్ యావరేజ్ ఓపెన్ బ్రాకెట్, సో మినిమం, మాక్సిమం, లైక్ వైజ్ ర్యాండ్ బిట్వీన్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆల్సో. సో మనం ఓవరాల్ గా ఒక డూప్లికేట్ డేటాను తీసుకొని, లైక్ ఒక కాలేజ్ డేటాను, సో మార్క్స్ తీసుకొని ఎలా సమ్ చేయాలి, లేకపోతే ఒక ఓవరాల్ డేటాలో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, కౌంట్ ఎలా, యావరేజ్ ఎలా చేయాలి, ఇంకా మినిమం నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మాక్సిమం నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ని మనం అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఇంకా బెటర్ గా తెలిసి ఉన్నా, సో ప్లీజ్ కామెంట్ లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.